హలో గాయ్స్, వెల్కమ్ టు లీబీ క్రియేషన్. ఈ వీడియోని మీరు షార్ట్లో చూసారు కదా, ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మంచి బ్యూటిఫుల్ బ్రాస్లెట్ని తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఎవరికి కాదు, నా కోసమే నేను తయారు చేసుకున్నది, మీతో నేను షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఈజీగా వస్తుంది, అంత పెద్ద స్టెప్స్ ఏం లేవు, అంత హార్డ్ ఏం లేవు. క్రాఫ్టింగ్ చేసే వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉంటాయి, ఆ మెటీరియల్తో చేయొచ్చు. ఇక్కడ చూడండి, కలర్ఫుల్గా ఉన్న బీడ్స్ని తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే పూసల్ని తీసుకున్నాను, గోల్డెన్లో పూసలు ఉన్నాయి. అలాగే ఇది మనము ఎక్కువ వర్క్ చేసాం కదండి, మగ్గం వర్క్, వాటికి యూజ్ చేసే గాజుల టైప్లో పొడవుగా వస్తాయి కదా, అలాంటివి అండి. సో అవి తీసుకున్నాను. ఇన్ని రకమైనవి నా దగ్గర ఉన్నవే నేను చేశాను. 4 టైప్స్ చేశాను. ఒకటేమో మనం హిందీలో అయితే నాకు దాని పేరు తెలుసు, కౌడీ అంటారు, ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారు కానీ. సో అవి కలర్ఫుల్గా ఉన్నాయి. సో అవి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి నేను తీసుకున్నాను. సో దాని వీడియో కూడా ఉన్నాయి. ఈ మెటీరియల్స్ నేను ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నానో, ఎట్లా వచ్చినాయో అవి కూడా వీడియోస్ మేబీ పెట్టి ఉంటానో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే చూడండి, మీకు డీటెయిల్గా తెలుస్తాయి. సో ఇవి ఇలాగా యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ గోల్డెన్వి 2, వైట్వి 2 పూసలు యాడ్ చేసి మిడిల్లో మనము జుమ్కాలకి పెడతాం కదండి, వైట్ పర్ల్స్లో ఇలా పూసలు వచ్చినాయి చిన్నవి, అదే యాడ్ చేశాను. అలా యాడ్ చేసి మళ్ళీ దాని పక్కకి ఇవి మనం కౌడీలు అంటాం కదా, అవి వేసాను అనమాట. అవి వేసినాక అలాగా అది ఒక కలర్ఫుల్గా అయింది. ఇంకొకటి ఏమో గోల్డెన్ పూసలు 2 వేసి ఒక గజ్జ వేసాను. అలాగే ఒకటే థ్రెడ్లో డబల్ ఏం చేయలేదు. లాస్ట్కి మన సైజు చేతిది ఎంత ఉందో చూసుకొని దాన్ని టైఅప్ చేసేసి ఆ కట్ చేసుకొని తర్వాత మనం కావాలంటే కాల్చుకోవచ్చు. ఇంకా గట్టిగా ఇంకా నాట్ చేసామనుకో ఊడదు. సో అలాగైనా ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం. సో కాబట్టి అలాగా మనం చేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో మనం అలా చేసుకోవచ్చు. ఇంకొకటేమో మళ్ళీ పూసలతోనే కౌడీ అంటాం కదా, దాంతోనే చేశానండి. అవి కూడా కలర్ఫుల్ వచ్చాయి. సో ఇదేమంటే 2 వైట్ పూసలు వేసి, ఒకటి ఇక్కడ మీకు కనిపిస్తున్న గోల్డెన్ వచ్చి కింద పైన చిన్న పూసలు వచ్చాయి కదా, అవి మిడిల్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాను నేను. ఇలాగ ఇది సింపుల్గా ఉంది, ఏ డ్రెస్ మీదకైనా మనం వేసుకోవచ్చు. కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా రెగ్యులర్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం. ఇలాగా ఈ 2 చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా అనిపించింది. సో ఇలాగ ఈ 2 చేశాను. ఇలాగా ఈ రెండింటిని పేరప్ చేస్తే ఎలా ఉంటుందని కూడా చూశాను. మళ్ళీ ఈ రెండింటిని పేరప్ చేస్తే ఎలా ఉంటుందని చూశాను. ఈ 2 ఒకలాగా. సో ఈ గజ్జలు ఏంటంటే చేతులు వేసుకుంటే గల్గల్ అంటాయి. అలాగే ఇవి కూడా ఈ 2 టైప్స్. నాకు ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి, నాకు చాలా నచ్చినాయి. 2 కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఏ డ్రెస్ మీద కొన్ని కాలేజ్కి ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఓన్గా ఇలాగా చేసుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఇంట్లో షేర్ చేసుకోవచ్చు. ఈజీగా అండి, ఎంత హార్డ్ స్టెప్స్ లేవు, సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాస్టిక్ థ్రెడ్ అనేది మనకి ఎక్కడ స్టేషనరీలో అయినా దొరుకుతుంది, లేదంటే మీషోలో కూడా దొరుకుతుంది, ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను పెడతాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ప్రతి ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను పెట్టానండి, షార్ట్ కావాలంటే షార్ట్, లాంగ్లో డీటెయిల్గా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.